టీఆర్ఎస్ ప్లీనరీపై అంచనాలు పెరుగుతున్నాయి. భారీ ఏర్పాట్లు, అంతకు మించి కార్యకర్తల సమీకరణే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు నేతలు. వచ్చిన కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా తెలంగాణ రుచి చూపేందుకు సిద్ధమవుతున్నారు. ఎండాకాలానికి అనుగుణంగా మెనూ సిద్ధం చేశారు నేతలు. పార్టీ ప్లీనరీ అంటే భారీ ఏర్పాట్లు, అంతకు మించి తోరణాల స్వాగతం. తోరణాలు ఏర్పాట్లే కాదు, వచ్చిన వారికి నచ్చిన ఫుడ్ పెట్టాలని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. భారీ మెనూతో వంటకాలను సిద్ధం చేయబోతున్నారు. ఎవరికి నచ్చిన విధంగా వారికి వడ్డించబోతున్నారు. ఇందులో తెలంగాణ వంటకాలది ప్రత్యేక స్థానం. అందులోనూ సమ్మర్కు అనుగుణంగా వంటలు చేయబోతున్నారు. తెలంగాణలో నాన్ వెజ్కు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే కర్రీల లిస్ట్ చాలా పెద్దదిగా ఉంది. అసలు ఏం వండుతున్నారో ఒకసారి చూద్దాం. మటన్ బిర్యానీ, దమ్ చికెన్ ఫ్రై, మటన్ షార్వా, ఫిష్ ఫ్రై, మటన్ దాల్చా, ఎగ్ పులుసు, ఇదంతా కర్రీస్ లిస్ట్. ఇక వీటితో పాటు ప్లెయిన్ పుల్కా, మిర్చికా సలాడ్, బగారా రైస్, ప్లెయిన్ రైస్, ఆలు టమాటా కర్రీ, గంగబాబి యాంజిదాల్, పప్పుచారు, పచ్చి పులుసు, పెరుగు చట్నీ, పెరుగు సిద్ధం చేయబోతున్నారు. ఇక స్వీట్స్ అండ్ జ్యూస్ విషయానికి వస్తే పైనాపిల్ ఫెర్నీ స్వీట్, ప్లమ్ కేక్ ఐస్ క్రీమ్, కట్ ఫ్రెష్ ఫ్రూట్స్, స్వీట్ పాన్, గ్రీన్ సలాడ్, ఆనియన్ సలాడ్, ఇలా 24 రకాల వంటకాలు వండిస్తున్నారు. వచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి 15,000 మంది టీఆర్ఎస్ నేతలు హాజరవుతారని అంచనా. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.